నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మన బ్రతుకులలో మార్పు కోసం తెలుసుకోవడానికి మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా సమావేశమయ్యాం ఫ్రెండ్స్. ఈరోజు మీ జీవితంలో ఒక మర్చిపోలేని మరపురాని రోజుగా సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే మిత్రులారా, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను మీలాగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రజెంట్ లైఫ్ ఈజ్ హ్యాపీ అండ్ ఫ్యూచర్ లైఫ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీగా మారబోతా ఉంది నెక్స్ట్ మనీ త్రూ. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను మోటివేట్ చేయడానికో లేదా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికో నేను రాలేదు. కేవలము ఈ సిస్టమ్ ద్వారా నేను ఏదైతే అనుభూతి చెందానో, నేను ప్రాక్టికల్గా ఏదైతే నేను అర్థం చేసుకున్నానో, నా జీవితంలో ఏదైతే జరిగిందో అది మాత్రమే మీతోటి షేర్ చేయడానికి వచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఓపెన్ మైండ్ తోటి వినండి. ఆ తర్వాత మీకు 100% నచ్చితే మనం కలిసి పనిచేద్దాం. అయితే మిత్రులారా, ఇది చైన్ లింక్ సిస్టమ్ కాదు, జనాలను చేర్పించే సిస్టమ్ కాదు. ఇది ఒక టెక్నాలజీ యాప్. 1770 రూపాయలతోటి ఈ యాప్ తీసుకోవడం ద్వారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఏవైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సంపాదన అంటే మన ఖర్చులలో డబ్బులు మిగులుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్స్. మీకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది నెలలో, 10,000 రూపాయలు పొదుపు ఉందంటే మీ ఇన్కమ్ 1,10,000 అయినట్టు లెక్క, మీ ఆదాయం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీరు ఆలోచన చేసినట్లయితే మనకు తెలిసినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఈ భూమి మీద 5 మందికి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా లేదా అనేది మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. మీకు డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. ఎస్, 5 మంది ఏంది సార్, ఎంతో మంది ఉన్నారని. ఎస్, యు ఆర్ ద సక్సెస్. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే మిగతాదంతా కూడా హెల్ప్ అండ్ అర్న్. అంటే హెల్ప్ అంటే సహాయము, నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. మిత్రులారా, 100% సక్సెస్ అయినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్లు. ఎస్, అన్బిలీవబుల్ ఇన్కమ్, వైట్ ఇన్కమ్. సో చాలా మందికి ఇక్కడే పొరపాటు పెడతా ఉంటారు. 1770 రూపాయలు కట్టేస్తే ఇదేదో షేర్ మార్కెటో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కంపెనో 178 కోట్లు అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ రైట్. కాదు, అది కరెక్ట్ కాదు. 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయ్యాక ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో అనుకుంటామో ఆ తర్వాత వాళ్ళను మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగము, వ్యాపారము ఏమీ దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది మన యొక్క మైండ్ తోటి చేసే పనే తప్ప ఫిజికల్గా ఏమీ లేదు ఇక్కడ. సో 2 పనులు ఉన్నాయి. జీవిత కాలంలో 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం కోసం. ఇది అందరము చేయగలిగిన పని. కాబట్టి యాజ్ ఏ యూజర్గా ఫస్ట్ దీన్ని మనం వాడుకుందాం. ఆ తర్వాత ఎవరినైతే మనం అనుకున్నామో ప్రతిరోజు మీరు ఒక 10 మందిని సైన్అప్ చేయించండి. ఆ 10 మందికి మీరు వీడియో పంపించండి. ఫస్ట్ యూ ప్రిపేర్ ద మెంటల్ ప్రిపరేషన్. పంపించిన తర్వాత వాళ్ళకు కొంత అవుట్లైన్ అర్థమవుతుంది. కాబట్టి మీరు లైవ్ మీటింగ్లో రావాలనుకుంటే ఈ క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పి మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే మిత్రులారా, చాలా బాగుంటుందని నా సలహా. అయితే సబ్జెక్ట్ ఈజ్ కంప్లీటెడ్, ఇంతేనండి. అయితే మరి మీకు డౌట్ వస్తుంది, ఇప్పటిదాకా నేను ఎన్నో మాటలు విన్నాను సార్, నేను కూడా మైక్ ఇస్తే మీకంటే బాగా చెప్పగలుగుతాను సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఎస్, చెప్పడం కాదు, ఇక్కడ ప్రాక్టికల్ కావాలి మనకు.
సో మిత్రులారా చూడండి, నేను మీకు చెప్పాను స్టార్టింగ్లోనే, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు. మీకు నేను జరిగిన ఫ్యాక్ట్ రియల్ ఏంటి చూడండి ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55 నేను ఇక్కడ రావడం జరిగింది. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను మీకు చెప్పాను, సార్ ప్రైమ్ మెంబర్ అవుతే 1550 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ప్రైమ్ మెంబర్షిప్ ఈరోజు అమెజాన్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, ఇక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా మనకు ల్యాబ్స్ కావు, యాప్ను వాడుకుంటాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం సైన్అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్, కంపెనీకి ప్రైమ్ మెంబర్షిప్ 1500, 18% జిఎస్టీ, వెంటనే మనకు రిసీట్ వచ్చేస్తుంది, కంపెనీకే పేమెంట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇవి రూపాయలతో సమానమే కానీ రూపాయలు కావు, ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. అయితే మనము డిసైడ్ చేసుకుంది ఇక్కడ యాజ్ ఏ యూజర్ ఫస్ట్. యాజ్ ఏ యూజర్గా మనం ఎప్పుడైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి ల్యాబ్స్ కావు కాబట్టి. నా విషయానికి వస్తే నేను యూజరు, కానీ నేను 100% యూజర్ కాదు. ఇక్కడ సర్వీసెస్ వాడుకుంటాను, కానీ ఐఆమ్ ద ప్రొఫెషనల్ అర్నర్. నేను డబ్బులు సంపాదించడానికి వచ్చాను ఇక్కడ, నాకు క్లారిటీ ఉంది ఫస్ట్. సో డబ్బులు సంపాదించాలి కాబట్టి నేను హెల్ప్ అండ్ అర్న్ చేస్తున్నా. అయితే ఫ్రెండ్స్, మరి నేను ఈ యొక్క 1770 రూపాయలు పేమెంట్ చేసిన, సార్ ఇన్వాయిస్ చూపిస్తారా? ఎస్, ఇగో చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఇన్వాయిస్ 1770 పే చేశాను 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 1500కు కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇక్కడ రాసి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత 18% జిఎస్టీ, టోటల్ 17. డబ్బులు ఇస్తున్నాం, రిసీట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. రిసీట్ ఇచ్చే వ్యక్తే లీగల్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి దీని మూలంగా నేను 2 గంటల టైం ఇచ్చిన. మీరు కూడా బ్రతకడానికి రోజు 10 గంటలు పనిచేస్తూ ఉన్నారు, చాలా బిజీగా ఉంటా ఉన్నారు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు. ఎస్, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సొసైటీలో అయినా 5% జనాలలోకి మీరు వెళ్ళాలనుకుంటే, 5% జనాలంటే ఎవరి సేవింగ్స్ అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉంటుందో వాళ్ళు 5% పీపుల్. సో దానికి ఒక 2 గంటలు మీరు టైం ఇవ్వాల్సిందే. సో మరి నేను ఆ విధంగా ఇచ్చినందుకు మరి నాకు ఏం జరిగింది ఈ క్షణం వరకు మీరు చూడండి ఫ్రెండ్స్. 1770 రూపాయలతోటి రోజు 2 గంటలు. కరోనా లాంటి సమయంలోనైతే నేను ఇంటి దగ్గర, నేను వచ్చినప్పుడు కరోనా లేదు, లాక్డౌన్ తెలియదు, కానీ హ్యాపీగా నేను ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నాను, ఎందుకంటే నేను ఫుల్ టైమర్ ఆఫ్ నెట్వర్కర్. చూడండి ఫ్రెండ్స్, 5,68,527 రూపాయలు. అక్టోబర్ టు అక్టోబర్ 1 ఇయర్, నవంబర్ డిసెంబర్ జనవరి 3 మంత్స్. 1 ఇయర్ 3 మంత్స్లో నా ఇన్కమ్ 5,68,527. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక యావరేజ్ 3 మంత్స్ ఇన్కమ్ చూద్దాం మనం. 3 మంత్స్లో నా ఇన్కమ్ ఏమైంది? 1, 2, 3. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 మంత్స్ నా యొక్క ఇన్కమ్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్, సారీ, 1, 2, 3. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది నా యొక్క 3 మంత్స్ ఇన్కమ్. 1,52,600. 1,50,000 అంటే 50,000 పైన 2,600 అంటే చూడండి ఫ్రెండ్స్, అబోవ్ 50,000 రూపీస్ నేను తీసుకుంటున్నాను. అయితే చాలామంది అనుకుంటారు నేను కూడా ఇప్పుడు రాగానే రేపటి నుంచే నాకు రావాలి. ఎస్, అయితే ఏదే కానీ ఫ్రెండ్స్ కొంత టైం అనేది పడుతుంది. ఎస్, ఇక్కడ చూడండి, నేను మీలాగే వచ్చాను, కానీ ఫస్ట్ నా సీనియర్స్ నాకు చెప్పింది అట్లీస్ట్ ఒక 90 డేస్ మనకు టైం పడుతుంది ఫౌండేషన్ వేయడానికి. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్ కనుక మీరు చూసినట్లయితే చూడండి, ఈ ఫస్ట్ 3 మంత్స్లో చూడండి, ఇక్కడే చాలామంది ఏమనుకుంటారు ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోతే డబ్బులు వస్తాయి, అలా లైఫ్ స్పైల్ చేసుకుంటారు. నో, కంపెనీలు మారితే డబ్బులు రావు. చూడండి ఫ్రెండ్స్, 8,750. నా టీంలో నాకంటే ఎక్కువ, ఇంతకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇంకోటి అనుకుంటారు మొదలు వస్తే డబ్బులు వస్తాయి, అది ఫీలింగే, ఫ్యాక్ట్ కాదు, అది ఫీలింగే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఈ సిస్టమ్ ద్వారా
మనకు ప్రజెంట్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. 178 CR అనేది ఇది మన యొక్క ప్రజెంట్ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. ఇకపోతే మన దగ్గర ఈ యాప్ అనేది డెవలపింగ్ యాప్. ఇది డెవలప్డ్ కాదు, B2B. మీకు తెలుస్తుంది ఇప్పుడు తర్వాత సబ్జెక్ట్లో. B2C అంటే డెవలప్ అయిపోయినాయి. B2Bలో చూడండి ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ ట్రాక్స్ అనేది ఒకటి ఉంది. అంటే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే మనం నిద్రపోతున్న డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ఎస్, చూడండి ఇప్పుడే మీటింగ్లో ఉన్నారు మీరు, ఎవరో ఎక్కడనో క్యాష్ బ్యాక్ వచ్చింది. 9:20 నాకు క్యాష్ బ్యాక్, 9:12:50, 9:05:54. చూడండి ఫ్రెండ్స్, నేను మీతోటే ఉన్నా కదా. అంటే ఇది ఒరిజినల్గా చాలా మంది అంటారు ఎన్ని రోజులు నడుస్తుందో నేను చూస్తాను సార్. ఎస్, తప్పేం లేదు వాళ్ళ అనే మాటలో. కానీ దీని సోర్స్ ఎక్కడుంది? రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా మనకు ఇది డెవలపింగ్ యాప్లో మీరు నిద్రపోయినా డబ్బులు వచ్చేటటువంటి విధానము. నిద్రపోవడమే కాదు, శాశ్వత నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విషయం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కంపెనీలో అలాంటి ఒక ఫెసిలిటీ ఉంది, నామినీ ఫెసిలిటీ. ఆ తర్వాత చూసినట్లయితే నేను మీలాగా వచ్చానని చెప్పాను. వచ్చిన తర్వాత నేనేం చేసినా, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి నేను అందరిని అడిగాను, డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉందా, కోరిక ఉందా అని చెప్పి ఒక 46 మంది సైన్ అప్ అయ్యారు. అకార్డింగ్ టు ద చార్ట్ మీరు చూసినట్లయితే 5-25 అనుకురు. నేను ఈ ప్రాజెక్ట్ ఫర్ 5 years నేను ప్లాన్ చేసుకున్నా. 5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. మీకు 1% చెప్పినా, కానీ నేను 100% గురించి పనిచేస్తున్నా. మీరు కూడా చేయొచ్చు, నాకు మీకు తేడా ఏమీ లేదు ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, 5 అన్నప్పుడు ఇక్కడ 27, ఇది పిరమిడ్ స్కీమ్ కాదు. 25 అంటే 70, 5 25 కావాలి, 77 అయింది. 125 అంటే 167. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు, 60 నెలలు కదా 5 సంవత్సరాలు అంటే. కాబట్టి ఒక్కొక్క లెవెల్ 6 నెలలు అంటే 18 నెలల్లో చేసే పని 15 నెలల్లోనే అయిపోయింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, 625లో 346 అయిపోయింది. ఇది కంప్లీట్ ఎప్పుడు కావాలి నాకు? 2 years అంటే అక్టోబర్ 2021 వరకు కావాలి. అంత లోపల అయిపోతుంది, మీరే చూడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఈరోజు నా టీము 59,937, మన మీటింగ్ అయిపోయేసరికి ఇది 60,000 అయిపోతుంది, లేదా రేపు మార్నింగ్ కూడా మీరు చూడొచ్చు. దాంట్లో కొన్ని డిసిగ్నేషన్స్ ఉన్నాయి, కొన్ని ర్యాంక్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ర్యాంక్స్ ఎందుకు ఉంటాయి? దానికి కొంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నా ర్యాంక్ ఏంటి? సిల్వర్ అనేది ఒక డిసిగ్నేషన్. ఈ సిల్వర్ అనే దానికి కొంత బాధ్యతలు ఉంటాయి. అయితే బాధ్యతలు మనం నిర్వర్తించమా? మన సమాజంలో కూడా అంతే కదా, బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు ఉంటారు, బాధ్యతలను ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఆ విధంగా మనం సిల్వర్ అయినా కాబట్టి నేను ఈ పని చేస్తున్నా. సిల్వర్ అయిన ప్రతి వ్యక్తి ఈ పని చేయాలి. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. లీడర్ అంటే కదర్బట్టలు వేసుకున్న ఆయన లీడర్ అని కాదు. ఇక్కడ ఎవరైతే తన యొక్క ఫ్రంట్ లైన్కి హెల్ప్ చేస్తారో అతను లీడర్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది సిస్టమ్, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇకపోతే ఈరోజు మన మధ్యలో సిల్వర్ అనే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. పోలవరం వాస్తవ్యులు వి సూర్యనారాయణ గారు. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు శంకర ప్రసాద్ గారు, ఆదోని వాస్తవ్యులు, నిజామాబాద్ వాస్తవ్యులు బాలరాజు గారు, యానం వాస్తవ్యులు బాలరాజు గారు. ఈరోజు మన మధ్యలో వాళ్ళు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. అంటే ఈ 10 లెవెల్లో ఫస్ట్ లెవెల్ పూర్తి చేసుకున్నారు. డైరెక్ట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, రెఫర్ అండ్ అర్న్. ఇప్పుడు అంతా హెల్ప్ అండ్ అర్న్ ఉంది. సో శంకర్రావు గారు, ఆదోని వాస్తవ్యులు, జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. ఇందులో మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, ఆ తర్వాత అన్ని ర్యాంకులు పూర్తి చేసుకొని మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో అదంతా పూర్తి చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుతూ వెల్కమ్ శంకర ప్రసాద్ సార్. అదేవిధంగా నిజామాబాద్ వాస్తవ్యులు మీరోల్లా బాలరాజు గారు, మీకు కూడా జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. ఆ తర్వాత కె బాలరాజు గారు, యానం వాస్తవ్యులు. సో మీరు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు, హీరో ఆఫ్ ద డే. అదేవిధంగా మన మధ్యలో వి సూర్యనారాయణ గారు, పోలవరం వాస్తవ్యులు, సిల్వర్ రాయల్టీ అచీవర్. సో హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్, మీటింగ్లో ఈరోజు మీరు అవైలబుల్ ఉంటాయి. ఇక పేపర్ పెన్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మనం ప్రజెంటేషన్లోకి
వెళ్ళిపోదాం. ఒకవేళ వచ్చినట్లయితే మీటింగ్ చివరిలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేద్దురు కానీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సెషన్లోకి వెళ్ళిపోదాం. మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మీకు 100% నచ్చినట్లయితే కలిసి పని చేద్దాం మనం యాజ్ ఏ పార్ట్నర్గా. నచ్చలేదు ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఇంకా కావాలి ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, మీ సీనియర్ తోటి ఓపెన్గా మాట్లాడవచ్చు. అంతే తప్ప చాలామంది ఫోన్లు కట్ చేస్తూ ఉంటారు. లక్షలు కోట్లు బ్యాక్ ఉన్నా కూడా భయపడరు, కానీ ఎందుకో ఏమో ప్రజెంటేషన్ రామంటే ఆ సీనియర్ ఫోన్ చూసి భయపడతారు. ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ సిస్టమ్. మిత్రులారా, మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క పదాన్ని, వాక్యాన్ని మీరు గమనించండి. ఎక్కడైనా అర్థం కానట్లయితే మీరు నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు నేను క్లారిటీ ఇస్తాను. ప్రజెంటేషన్ క్లియర్గా మీరు వీక్షించడానికి మీరు మీ యొక్క మొబైల్ను హారిజాంటల్గా ఉంచండి ఫ్రెండ్స్. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈ రోజు వరకు డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో చూసినట్లయితే ప్రోడక్ట్ బేస్డ్, అక్కడ దొరికినటువంటి ప్రోడక్ట్స్ బయట దొరికాయి. కానీ నెక్స్ట్ మనీ అలా కాదు. నెక్స్ట్ మనీ అనేటటువంటిది టెక్నాలజీ యాప్ సర్వీసెస్ పైన ఆధారపడ్డది. మిత్రులారా, ఈరోజు టెక్నాలజీ కనుక చూసినట్లయితే మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే కావచ్చు, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో కావచ్చు, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా కావచ్చు. ఈ విధంగా ఇంకా ఎన్నో రకాల టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి. నేను ఉదాహరణకు కొన్ని మాత్రమే చెప్పాను. నెక్స్ట్ మనీ కూడా ఒక టెక్నాలజీ యాప్. కానీ ఇది ఎలాంటి యాప్ అంటే మన యొక్క దైనందిన జీవితంలో రెగ్యులర్గా డబ్బులు ఏదైతే ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపు అయ్యే యాప్ ఇది. సో ఇది కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనము డౌన్లోడ్ చేస్తాము. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ అన్నమాట. ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫామ్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా మొట్టమొదటిసారి B2B అనే విధానం ప్రవేశపెట్టినటువంటిది నెక్స్ట్ మనీ. మిత్రులారా, B2Cలో వాళ్లకు మనం ప్రోడక్ట్ కాబట్టి మనకు వచ్చే లాభం ఏమీ లేదు అక్కడ. కానీ B2B అనే విధానం ద్వారా మనకు ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్కు అవకాశం ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ అమ్మినట్లయితే ఒక 40% మాత్రమే పే అవుట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము మనకు 90% ఉంటుంది ప్రాఫిట్లో. 10% కంపెనీ తీసుకుంటుంది, 90% మనకి ఇస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో గొల్లాలు ఉంటాయి. రైట్, లెఫ్ట్ అని, పీవీ, బీవీ అని. చెప్పడానికి మాత్రం ఏం చెప్తామంటే బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్. చెప్పడం ఒకటి, చేసేది ఇంకొకటి. మనం ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి బిజినెస్ పైన డబ్బులు ఇవ్వమంటే మీరు పీవీ చేశారా, రైట్ చేశారా, లెఫ్ట్ చేశారా అని కండిషన్ పెట్టి మన డబ్బులను నొక్కేస్తారు. ఇక్కడ ఆ పద్ధతి లేదు. ఆ తర్వాత మిత్రులారా, B2Cలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్ ఉన్నారు. ఈ కంపెనీలో నెక్స్ట్ మనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. దాని తర్వాత చూసినట్లయితే B2Cలో ఉదాహరణకి ఈరోజు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అయింది వచ్చి. నెక్స్ట్ మనీ కేవలం 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న చిన్న బేబీ మాత్రమే. B2B అనే విధానం ఫస్ట్ సారి వచ్చింది ఫ్రెండ్స్. ఇది డెవలపింగ్ యాప్ ఇది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. కావాలంటే మీరు గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016, అక్కడ మీకు 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే క్యాష్ బ్యాక్ వచ్చినాయి అన్నీ కూడా మనం సర్వీస్ సెక్టార్ అనుకుంటాం. కాదు, చాలా క్లియర్గా భారత ప్రభుత్వం చెప్పేసింది ఏది సర్వీసు, ఏది కాదు. అది చదువుకోకపోవడం మన యొక్క పొరపాటు. ఆ తర్వాత మిత్రులారా,
ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. 1770 అనేటటువంటిది ఇది ప్రైమ్ మెంబర్షిప్, సర్వీసెస్ వాడుకోవడానికి ఇచ్చేటటువంటి ఫీజు అది. కానీ ఇక్కడ మీకు రోజు 10 రూపాయలు వస్తాయి, మీకు 1% వస్తుంది, 10% వస్తుంది, ఇలాంటిది లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు. చాలామంది ఇక్కడనే మన యొక్క స్పెషల్లీ 2 రాష్ట్రాల్లో ఎక్కువ వరకు ఇబ్బందుల పాలైంది ఇక్కడే. కాబట్టి ఎవరికి చెడ్డ పేరు వచ్చే అవకాశమే లేదు ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కంపల్సరీ ఒక ప్రోడక్ట్ కొనాలనే రూల్ ఉంది. కానీ ఇక్కడ అలాంటి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ బలవంతంగా కొనాలి అనే రూల్ ఏమీ లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ సర్వీసెస్ అంటే మిత్రులారా, మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో అవే ప్రొడక్ట్స్ పైన ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్ ఉంది. ఇక్కడ పారదర్శకమైనటువంటి డబ్బు పొదుపు అవుతుంది ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే పని చేసే వాళ్ళం ఎవరైతే ఉన్నామో వాళ్ళకు ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ అనేది ఉంది కంపెనీలలో. కానీ నెక్స్ట్ మనీలో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు. దీనికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్. మిత్రులారా, మీరు చూశారు 60,000 మంది నా టీం అయ్యిందంటే ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. 32 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఎక్కడా కూడా జరగలేదు ఇది. నేను ఒకవేళ గొప్పోడిని అవుతే ప్రతి దగ్గర జరగాలి కదా. నేను వాస్తవం చెప్తున్నా మిత్రులారా, అతిశయోక్తులు కాదు, నాకు అలవాటు లేదు చెప్పడం. సో ఇది సిస్టంలో ఉన్న గొప్పతనం కాబట్టి ప్రజలు దీన్ని ఆమోదిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు రైట్ అనిపిస్తుంది కాబట్టి ఆమోదిస్తూ ఉన్నారు. సో మిత్రులారా, దాని తర్వాత చూసినట్లయితే 178 కోట్లు అనేటటువంటిది ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే మనకు. అది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్, కేవైసీ కస్టమర్ డాటా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. అది ఆ అమౌంట్ మనకు వచ్చేది. తర్వాత మీరు రీఛార్జ్ చూశారు. తర్వాత ఇంకా ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. దాని తర్వాత నేను ఎవరికి చెప్పాలి సార్? నేను ఈరోజు కూడా మాట్లాడితే కొంతమంది ఈయనకు అసలు ఏం తెలియదు, ఈయన వేరే వాళ్ళకి చెప్తా అని చెప్తుండు. అర్థం చేసుకోండి మిత్రులారా, మనకే తెలియనప్పుడు వేరే వాళ్ళకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, సక్సెస్కు ప్రొసీజర్ ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ యాజ్ ఏ యూజర్గా వాడండి, ఒక వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి, అప్పుడు మార్కెట్లోకి వెళ్ళండి. నిజ జీవితంలో కూడా మనం చదువుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్తాం, కానీ చదువుకోకుండా ఉద్యోగానికి వెళ్ళాం మనం. ఇక్కడ కూడా చదువు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కోటీశ్వర్లు కావాలనుకుంటే, సక్సెస్ కావాలనుకుంటే. సో ఆ తర్వాత మిత్రులారా, టోటల్ టీం అంతా కూడా ఆన్లైన్ ద్వారానే మేనేజ్మెంట్ చేయవచ్చు. ఇకపోతే మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో, గతంలో మనం కనుక చూసినట్లయితే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజు. మిత్రులారా, ఇక్కడ ఖర్చులు జీరో. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు అంటే ఎక్స్పెండిచర్ జీరో. ఆ తర్వాత మీ వర్క్కు డిస్టర్బెన్స్ లేదు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఇది ఫిజికల్ కాదు, ఇట్ ఈజ్ ఏ డిజిటల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన అవసరం కోసం దీన్ని డిజిటల్ను ఫిజికల్ చేస్తుంటాం మనం, బట్ దట్ ఈస్ ద రాంగ్ మెథడ్. సో రాంగ్ మెథడ్కు రాంగ్ రిజల్ట్ వస్తాయి. సో రైట్ రిజల్ట్, రైట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. దాని తర్వాత చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది. మీకు చెప్పాను నేను, నిద్రపోతున్న డబ్బులు వస్తుంటాయి, శాశ్వతంగా నిద్రపోయిన డబ్బులు వస్తాయి. ఈ కంపెనీలో 8 నెలలు పనిచేశాడు అశోక్ సరస్వతి గారు. ఓన్లీ 8 months పనిచేసిన తర్వాత అతనికి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో 4 నెలలు ఉన్నాడు, ఆ తర్వాత చనిపోయాడు. అయితే మిత్రులారా, ఈరోజు వాళ్ళ కుటుంబానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు వెళ్తూ ఉన్నాయి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. అంటే సిస్టమ్, ఆయన నిద్రపోయిండు, ఆయన లేడీ లోకంలో, కానీ ఆయన టీం పనిచేస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళు కొంటా ఉన్నారు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ ఇన్ ద ప్లానెట్. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత ప్రొఫైల్ అని రాయండి. హెడ్డింగ్ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థ ఐటీ కంపెనీగా 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. ఆ ఇయర్లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 years మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబు అని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ కంపెనీ 8 సంవత్సరాల నుంచి
స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకుంది. మచ్చలేనటువంటి కంపెనీ. దిస్ ఈజ్ ద ప్రొఫైల్. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు. మాట ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంత మంచి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీని తెచ్చిందనే విషయం మీకు తెలియాలి. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో 2016లో ఒక మీటింగ్ పెట్టారు ఢిల్లీలో. ఆ మీటింగ్ సార్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీలు B2C, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ సారు మనసులోకి వచ్చిన ఆలోచనే 1 జనవరి 2017న ఈ భారతదేశానికి నెక్స్ట్ మనీ అందించడం జరిగింది. నాలాంటి ఎంతో మందికి ఒక ఉపాధి కలిగించినటువంటి, రియల్గా చెప్పాలంటే ఒక అన్నదాత అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మిత్రులారా, మరి ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ ఏంటి? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఈరోజు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏవైతే చూస్తున్నారో వాటిని మించే యాప్గా తీర్చిదిద్దబడతా ఉంది స్వదేశాల్లో, తర్వాత విదేశాల్లో. కానీ ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మిత్రులారా ఇది. దాని తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. కంపెనీ మనను కస్టమర్గా చూడట్లా, కంపెనీ మనను ఎంప్లాయీగా చూడట్లా, నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది. అంటే మిత్రులారా, మనను ఒక బిజినెస్ టైకూన్గా మారుస్తూ ఉంది. ఇక్కడ బిజినెస్ మెన్గా కావాలనే కోరిక, ఆ లక్షణాలు మన లోపల పునికి పుచ్చుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం కరోనా కంటే ముందు 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది ఇంకా డెవలప్ అవుతుంది, మీకు తెలుసు. ఆ తర్వాత చూసినట్లయితే B2Bలో కూడా నెంబర్ 1 ఉండాలి. అసలు నెంబర్ 2 ఇంకో కంపెనీ లేదు ఇప్పటి వరకు. 4 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేని కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ. కారణం ఏంటి? ఎవరైనా కూడా రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేరు, వాళ్ళు డబ్బు సంపాదించడానికే ఇంట్రెస్ట్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వచ్చినప్పటికీ కూడా మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీ ఈజ్ ఫర్ ఎవర్ నెంబర్ 1. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. ఫస్ట్ కంపెనీ థీమే గవర్నమెంట్ పాలసీకి మనం సపోర్ట్ చేయాలి. ఇక 3 ఇయర్స్ ప్రిపరేషన్ తర్వాత 1 ఫిబ్రవరి ఈ నెల నుంచి హెల్దీ ఇండియా దిశగా మన కంపెనీ పనిచేస్తూ ఉంది. ఫుడ్ సప్లిమెంట్స్ అనేటటువంటివి బ్రాండెడ్ సప్లిమెంట్స్, మార్కెట్లో ఎక్కడా లేనటువంటి సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఈ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే దిశగా నెక్స్ట్ షాపి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు అదనంగా. సో మిత్రులారా, ఆ దిశగా మన వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో భాగంగా ఫరియాబాద్లో టచ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. టచ్ పాయింట్ ఎవరైతే గోల్డ్ అవుతారో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పిన్ కోడ్ ఎక్కడెక్కడ ఉందో ఒక టచ్ పాయింట్ ఇచ్చే దిశగా కంపెనీ నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఇకపోతే వెల్ ఇండియా, ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసేసింది. ఇంటికి ఒక ఉద్యోగం కాదు, ఇంట్లో 18 సంవత్సరాల పైనున్న ప్రతి ఒక్కరికి కూడా స్వయం ఉపాధిని క్రియేట్ చేస్తుంది. ఈరోజు నేను చెప్తున్న మిత్రులారా, స్వర్ణాంధ్రప్రదేశ్ కావచ్చు, బంగారు తెలంగాణ కావచ్చు, అది నెక్స్ట్ మనీ ద్వారా అతి త్వరలో సాధ్యం కాబోయే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం తల ఎత్తుకొని పని చేయొచ్చు. మనం ఎప్పుడూ అబద్ధం ఆడొద్దు. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి మిత్రులారా. దాని తర్వాత ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఇక్కడికి వెళ్ళేసేసి మీరు కనుక ఓపెన్ చేస్తే 274 సీరియల్ నెంబర్ మిత్రులారా, ఈరోజు మీరు అక్కడ కంపెనీ యొక్క టోటల్ డాక్యుమెంట్స్ లీగాలిటీ అన్ని చూడొచ్చు. ఇకపోతే 457 కంపెనీల్లో 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్తుంది. కానీ నెక్స్ట్ మనీ మాత్రము 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రాండి, మీ యాప్ అలానే ఉంటుంది తప్ప మీ యాప్ అదృశ్యమయ్యే పరిస్థితి లేదు. వస్తువు కొనాలని కానీ సర్వీసెస్ వాడాలని కానీ ఎలాంటి గొల్యాలు లేనటువంటి కంపెనీ భారతదేశానికి నెక్స్ట్ మనీ అందించింది మిత్రులారా. ఇకపోతే యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ మీద ఎక్కడా కూడా లేదు ఫ్రెండ్స్. అది ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరు చూశారు. సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బు పొదుపు చేసుకోవచ్చు. అది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా
ఆ తర్వాత మనం చూసినట్లయితే దీన్ని ప్రచారం కనుక చేసినట్లయితే ఒక 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈరోజు మార్నింగ్ పార్ట్ 1 సెషన్లో మీరు చాలా క్లియర్గా చూశారు. మీరు మళ్ళీ రికార్డ్ తీసుకొని వినొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, నేను దీనికి ఓటేయను, దీనికి ప్రియారిటీ ఇవ్వను నేను. ఎందుకంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ పని అంతే చేస్తున్నప్పుడు రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా భగవంతుడిచ్చింది సరైన సమయం. సో మిత్రులారా, నేను ఎప్పుడు కూడా అప్గ్రేడ్ గురించే మాట్లాడతా. ఎందుకంటే 1770 రూపాయలతోటి మనం ఏమీ సాధించలేం కాబట్టి, చాలా అల్పకాలికమైన అమౌంట్ కాబట్టి యాప్ను 100% వాడుకోవచ్చు. మీరు ప్రైమ్ మెంబర్ కాకపోతే ఫ్రీ సైనప్ అయితే ఆఫర్స్ అండ్ టైఅపే వాడుకుంటాం మనం. కాబట్టి నా ఉద్దేశం ఎప్పుడైనా మనకు లిబర్టీ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. మనిషికి స్వేచ్ఛాజీవి కాబట్టి సగం ఎందుకు వాడాలండి? జీవితకాలంలో 1770 తోటి ఏం వ్యాపారం చేయలేం కాబట్టి, ఇది కూడా మనకు రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా దీనికే సపోర్ట్ చేస్తాను. రేపు మార్నింగ్ సెషన్ మీరు ఎవరు మిస్ కాకండి. దీంట్లో ఏ విధంగా మనకు ఉందో అన్ని కూడా లైవ్లో చూద్దాం. ప్లస్ 3 కోట్లు కాదండి, ప్లస్ 178 CR ఉంది ఇక్కడ. అర్థం చేసుకోండి మిత్రులారా, జీవితాంతం పని చేయకూడదు. జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం మనం సుఖపడాలి. మనము సుఖపడడం మన యొక్క జన్మసిద్ధ అధికారం. మనం మనిషి అయి పుట్టింది కష్టాల కోసం కాదు. కానీ మధ్యతరగతి వ్యక్తి అంటే కష్టాలలో పుట్టడము, కష్టాలలో పెరగడము, కష్టాలలో చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి మనం పుట్టింది కష్టపడడానికి కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కొంతకాలం పనిచేసేసి జీవితాంతం ఇందులో సుఖపడాలి. మరి ఈ ప్రైమ్ మెంబర్షిప్ అయిన ప్రతి వ్యక్తికి కూడా కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది, క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంది. అవన్నీ కూడా మనకు రిటర్న్ అవుతూ ఉన్నాయి. ఎలా రిటర్న్ అవుతుంది రేపు లైవ్ సెషన్లో మనం చూద్దాం. అన్నిటికంటే తక్కువ 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది రీఛార్జ్ సెక్షన్. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. కాబట్టి వాళ్ళకు పొదుపు అవుతుందని చెప్పినప్పుడు ఆటోమేటిక్ ప్రైమ్ మెంబర్ అవుతారు. మనం అది చెప్పము. మనం ఏం చేస్తామంటే నేను 1770 కట్టినా నువ్వు కూడా కట్టు, నువ్వు ఒక 5 మందితోటి కట్టి, ఇది మన రాంగ్ అప్రోచ్ మూలంగా రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. రైట్ అప్రోచ్ మూలంగా రైట్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి యాజ్ ఏ యూజర్గా మీరు వాడండి. ఆ తర్వాత మీరు వాళ్ళకు పొదుపు గురించి చెప్పండి, ఆటోమేటిక్ వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయిపోతారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే బస్ బుకింగ్లో మనకి ఇక్కడ బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ షాపీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ షాపీలో మీరు రేపు సెషన్లో చూపిస్తే మీకు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఉంది 7,000 రూపాయలు, బ్రాండెడ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్, మూవబుల్ మ్యాక్సిమం సెల్లర్ అన్నమాట. అక్కడ టాప్ 1 ప్రోడక్ట్ మన దగ్గర 2,000 రూపాయలు తగ్గిపోతా ఉంది. విచిత్రకరమైన విషయం. అందుకే అర్థమైన వాళ్ళు ఆగడం లేదు, అర్థం కాని వాళ్ళు కదలడము లేదు. సో మిత్రులారా, రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ రాబోతా ఉంది. ఆ తర్వాత మనకు డిస్కౌంట్ పాయింట్స్, ఇవన్నీ కూడా రేపు సెషన్లో లైవ్లో మార్నింగ్ సెషన్ మిస్ కాకండి మిత్రులారా. ఇకపోతే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఈ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. కానీ ఒక గ్రేట్ బిజినెస్లో మనం పార్ట్నర్ అవుతున్నాం ఫ్రెండ్స్. వాట్ ఏ గుడ్ న్యూస్. ఆ పార్ట్నర్ అయినందుకు 178 కోట్లు ఏంది, అంతకంటే ఎంతైనా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఈ యొక్క డబ్బులు కూడా చూసినట్లయితే మీరు ఇన్వాయిస్ చూశారు, ఇక్కడ గవర్నమెంట్కు డబ్బులు పేమెంట్ చేసేస్తున్నాం మనము జీవితకాలంలో ఒక్కసారి 1770. సో మిత్రులారా, మీకు జరిగినటువంటిది ఫస్ట్ మీరు యూజర్గా వాడండి, వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఆ తర్వాత పని చేయండి. 3 అంచెల ప్రోగ్రామ్ అన్నమాట ఇది. సో మిత్రులారా, సేవింగ్ చేసండి, దాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయండి. ఎప్పుడైతే వైరల్ చేశారో ఆ తర్వాత వాళ్ళకు కూడా సేవింగ్స్ కావాలి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడు అది రెఫరల్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. మిత్రులారా, ఇది డెవలపింగ్ కంపెనీ. ఇందులో 2 పనులు ఉన్నాయి ప్రధానంగా చూసినట్లయితే. ఒకటి రెఫరెండం 20% వస్తుంది ఫ్రెండ్స్. ఈ డబ్బులు వెంటనే బ్యాంకుకు తీసుకోవచ్చు. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS. ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఇక్కడ ఉదాహరణకు ఒక 5 అని చెప్పడం జరిగింది తప్ప 5 అనేది కంపల్సరీ కాదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఎవరైతే రెఫర్ చేస్తా ఉన్నామో 20% 300 రూపీస్. ఆ తర్వాత రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి క్షణం డబ్బులు వస్తూ ఉన్నాయి. సో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 74% 1110 రూపాయలు. ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నట్లయితే మనము బ్రతికుండంగా ఒక 5 మందిని తెచ్చుకోగలిగితే మిత్రులారా,
ఈచ్ వన్ అంటే ఇది ఒక్క రోజులో కూడా కంప్లీట్ కావచ్చు. 178 కోట్లు టర్న్ ఓవర్ కాదు ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్గా మన అకౌంట్లోకి వచ్చేది. ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ 1 బదులు ఈచ్ 1 చేయండి, ఒక్కటి వెంక పెంచండి, 1000 కోట్లు అవుతుంది. కంపెనీలు మారితే డబ్బులు రావు మిత్రులారా, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్, ఈరోజు సమాజంలో అది నెట్వర్క్ ద్వారా కావచ్చు, వేరే రంగం ద్వారా కావచ్చు, ఎవరెక్కడ నష్టపోయినా వాళ్ళందరినీ తీసుకురండి, మనకు 2 గంటల టైం ఇవ్వమనండి, డెఫినెట్గా వాళ్ళ అప్పులన్నీ కూడా ఇక్కడ నుంచి తీరుద్దాము. ఏ ఒక వ్యక్తి ఈ భూమి మీద బీదగా ఉండడానికి అవకాశం లేదు, ఏ ఒక వ్యక్తి అప్పుల బాధతోటి మరణించడానికి అవకాశం లేదు, ఎవరు బాధపడడానికి అవకాశం లేదు. అందరికీ చెప్పండి, మీ ద్వారా ఈ సమాజాన్ని మనం ఒక మంచి సమాజంగా తయారు చేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 10 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధానం ఉంది. అందులో 25% పక్కన పెట్టి మిత్రులారా, దీన్నే రీపర్చేజ్ అంటారు. బ్రహ్మాండమైనటువంటి రీపర్చేజ్ నెక్స్ట్ మనీలోనే ఉంది. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. మిత్రులారా, ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళకి అది రావడానికి కారణం వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. ఇక్కడ మనము మొదట యూజర్స్ము, మనం కూడా యూజర్స్ను తయారు చేద్దాము మిత్రులారా. ఆ తర్వాత 1,00,000 మందిని తయారు చేశాం. ఆ 1,00,000 మంది ఇంట్లో రీఛార్జ్ చేసుకున్నారు. 2 మొబైల్స్ ఉన్నాయి, 400 పైన 8 రూపీస్ వచ్చింది, అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% పక్కన పెడితే 10 మందికి పంచితే 20,000 రూపాయలు రీఛార్జ్ ఇన్కమ్. ఇది ఎప్పుడన్నా ఆగిపోతుందా మీరు అర్థం చేసుకోండి. భోజనం చేయకున్నా సరే రీఛార్జ్ చేసుకుంటారు. చాలా మంది చెప్తారు ఎంతకాలం నడుస్తుంది. ఎస్, ఎంతకాలం రీఛార్జ్ నడుస్తుందో అంతకాలం నెక్స్ట్ మనీ నడుస్తుంది. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడనైతే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, ఎప్పుడన్నా ఆగిపోతుందా ఆ షాపు, అర్థం చేసుకోండి. సో అదే కాకుండా ఇన్సూరెన్స్ అనేటటువంటిది బ్రహ్మాండమైన సెక్టార్ ఉంది మిత్రులారా. నిన్నటి రోజే నేను నా కార్ ఇన్సూరెన్స్ చేసుకున్నాను. బయట కంటే కూడా నాకు తక్కువ ప్రీమియం అయింది, వెంటనే క్యాష్ బ్యాక్ వచ్చింది. రేపు నేను సెషన్లో కూడా మీకు నేను చూపిస్తాను. ఆ తర్వాత మిత్రులారా, ఈ డబ్బులలో నుంచి ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ మైనస్ కావు, 100% యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే మిత్రులారా బాధ్యత కలిగినటువంటి ర్యాంక్ అన్నమాట. ఫ్రంట్ లైన్లో 5 మందిని పూర్తి చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక వ్యక్తి వచ్చినప్పుడు సిల్వర్ రాయల్టీ అంటుంది. కంపెనీ అంటుంది అన్లిమిటెడ్ డెప్త్ 1% తీసుకోండి. ఎస్, తీసుకోవడానికి రెడీగా ఉండాలి, బాధ్యతలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. డబ్బులు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఎస్, కాబట్టి యాజ్ ఏ సిల్వర్గా మన టీమును ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సిల్వర్ ఈజ్ ఈక్వల్ టు సీఎం మిత్రులారా, అంత బాధ్యత ఉంది. ఒక సీఎంకు, ఒక ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక సిల్వర్కి అంత బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, మరి మనం 5 మంది సిల్వర్స్ని కనుక తయారు చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్కి ఎంత వాల్యూ ఉన్నది మీరు అర్థం చేసుకోండి. సీఎంకే హెడ్ ఒక పిఎంతో సమానం మిత్రులారా. కానీ ఆ బాధ్యత మనం తీసుకుంటున్నామా అనేటటువంటిది ఎవరికి వాళ్ళం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్లిమిటెడ్ డెప్త్ 2%, 1% అతనికి వెళ్తుంది, 1% మనకు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 5 లెగ్గులలో 5 గోల్డ్ను తయారు చేస్తే మనం డైమండ్ అయిపోతాం. డైమండ్ అయిపోయినప్పుడు మిత్రులారా మనకు 3% వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా ఫైనల్గా మన టీమే కాకుండా ఎంటైర్ కంపెనీ నుంచి 1% ఇస్తుంది. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ, 3% వస్తుంది. కానీ కంపెనీలో మనం 1% తీసుకుంటున్నప్పుడు మరి కంపెనీకి కూడా మనం ఎంతవరకు చేస్తున్నాం అనేటటువంటిది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మిత్రులారా, ఇది బ్రహ్మాండమైనటువంటి క్రౌన్ డైమెన్షన్. ఈ రోజు వరకు ఎక్కడ కూడా లేదు. రోజుకు 10 నుంచి 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి గొప్ప విధానం ఉంది. సో మిత్రులారా, ఇది అన్నిటితో పాటు మనం తెచ్చిన 5 మందికి హెల్ప్ చేసినట్లయితే 5 25 అవుతుంది లీడర్షిప్. ఆ తర్వాత మనకు చూసినట్లయితే వాళ్ళ ఇన్కంలో 10% మనకు వస్తుంది. ఒకవేళ కనుక 30 రోజులలో చేసుకున్నట్లయితే గోవా అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది స్పెషల్గా. ఆ తర్వాత మనం 90 రోజులలో 5-25 125 చేసుకున్నట్లయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత చేయలేకపోతే 5-25 125 625 అనే స్ట్రక్చర్ ద్వారా ఫారెన్ టూర్ ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరికైతే పాస్పోర్ట్ లేదో రెడీ చేసుకోండి మిత్రులారా, ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మనది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 1500 రివార్డ్ పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. మీకు చెప్పినా కదా మిత్రులారా,
మీరు రోజు 10 మందిని సైన్ అప్ చేయండి, 10 మందికి మీరు రికార్డెడ్ పంపించండి, ఆ తర్వాత ఫిజికల్ మీటింగ్ అటెండ్ చేయించండి. అటెండ్ చేయించక ముందు డిసిప్లిన్ మీరు క్రమశిక్షణ నేర్పియండి. పాపం వాళ్లకు తెలియదు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఆ తర్వాత మిత్రులారా, ఉదయం టైం లైవ్ ఎడ్యుకేషన్ ద్వారా యాప్ ద్వారా కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఈ సపోర్టింగ్ అనేది చాలా బ్రహ్మాండమైంది. ఏ వ్యాపారంలో లేదు, ఏ ఉద్యోగంలో లేదు. మీ పైన 10 మంది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉంది, కానీ మీరు వాళ్ళకు ఫోన్ చేయాలి, వాళ్ళు మనకు ఫోన్ చేయరు. ఇంతకుముందు గతంలో అదే జరిగింది, మనకు వాళ్ళు ఫోన్ చేసేసి మన పని అయింది. ఇప్పుడు వాళ్ళు చెయ్యరు, కానీ మనమే వాళ్లకు చెయ్యాలి. సో వర్క్ మారింది, ఇన్కమ్ మారిపోతుంది, వర్క్ మారింది, భవిష్యత్తు మారిపోతుంది. ఇంతకుముందు మనకు రివర్స్లో ఉండే, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సో మిత్రులారా, ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు వాళ్ళ కుటుంబంలో ఇది వాడుకోవడం ద్వారా 16,731 ఒక ఎగ్జాంపుల్ మిత్రులారా, ఒక కుటుంబంలో జరిగిన ఎగ్జాంపుల్ ఇది. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్ అప్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు సైన్ అప్ను కంప్లీట్ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సైన్ అప్కి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్లో మీరు మీ యొక్క ఎవరైతే రెఫర్ చేశారో అతని యూజర్ నేమ్ తీసుకోండి. అక్కడ ఫస్ట్లో ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. పేరు అదేనా కాదా, యూజర్ నేమ్ అదేనా కాదా, మొబైల్ నెంబర్ అదేనా కాదా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన ఉన్న పేరు మెన్షన్ చేయండి, తర్వాత పాస్వర్డ్. మిత్రులారా, ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డ్ ఇవ్వాలి. ఇది మన రూల్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సో మిత్రులారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క బ్లడ్ రిలేషన్ ఎడిట్ ప్రొఫైల్ ద్వారా మనం అప్డేట్ చేసుకుంటాం. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు 1770 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే. మిత్రులారా, వాలెట్ టచ్ చేయండి, ఆ తర్వాత యాడ్ మనీ టచ్ చేయండి, ఆ తర్వాత 1770 సెలెక్ట్ చేయండి, గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ద్వారా మీకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ నుంచి మీకు గూగుల్ పేనా, పేటిఎమా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంట్ ద్వారా డబ్బులు మన యొక్క నెక్స్ట్ మనీలోకి వస్తాయి. రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ అనండి, డీటెయిల్స్ ఇవ్వండి, అప్గ్రేడ్ నవ్ అనండి. మిత్రులారా, తమ్ మార్క్ వస్తుంది అంటే కంపెనీలో మీరు ప్రైమ్ మెంబర్ అయినట్లు. ఆ తర్వాత మీకు వెంటనే ఇన్వాయిస్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రపంచం మొత్తం బాగుపడ్డదని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించింది. కానీ మిత్రులారా, అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్ రావడం అనేది చాలా పెద్ద శుభ పరిణామం. ఆ తర్వాత నెక్స్ట్ మనీ కంపెనీలో మొట్టమొదటి డైమండ్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ సార్ టీం అనేది, అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ సార్. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. మీకు ఈరోజు సెషన్ పైన ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈరోజు అచీవర్స్ ఎవరైతే ఉన్నారో మాట్లాడని వాళ్ళు 5 ప్రైమ్ అచీవర్స్ ఆదోని వాస్తవ్యులు శంకర్ ప్రసాద్ గారు, నిజామాబాద్ వాస్తవ్యులు యానం వాస్తవ్యులు బాలరాజ్ గారు, ఆ తర్వాత పోలవరం వాస్తవ్యులు సూర్యనారాయణ గారు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఉంటే అవైలబుల్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం, మన కోసం, ఎవరి కోసం కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం బాగుపడితేనే మన కుటుంబాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. సో ఫస్ట్ మనము స్వతంత్రమైనటువంటి జీవితం అనుభవించాలంటే దానికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు అనేటటువంటిది పుష్కలంగా ఉంది. మీరు ప్రైమ్ మెంబర్షిప్ బాధ్యత తీసుకోండి, రోజు 2 గంటల సమయం బాధ్యత తీసుకోండి. మన టీం జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం, మన టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి కృష్ణమోహన్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు మన మధ్యలో సక్సెస్ సాధించిన 5 ప్రైమ్ అచీవర్స్ అయితేనేమి, సిల్వర్ రాయల్టీ అచీవర్స్ అయితేనేమి, వారికి ఆర్థిక శుభాభివందనాలు. బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్కు స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా మిత్రులారా, రేపు ఉదయం మళ్ళీ మనం 6:55కు మనం మళ్ళీ లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.